తల్లి, తండ్రి తన కొడుకు బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు. అది ఎలా అంటే ఒక బోట్‌లో సముద్రం మధ్యన వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. ఆ రాత్రి ఆకాశం నుంచి యాస్ట్రాయిడ్ అంటే తోకచుక్క లాంటిది పడుతుంది. సముద్రంలో భూకంపం వచ్చి వింతగా సముద్రపు నీళ్ళంతా ఇంకిపోతుంది. తరువాత ఈ ఫ్యామిలీకి ఏం అయ్యింది? బతికి బయట పడ్డారా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మూవీ ఓపెన్ చేయగానే సముద్రపు మధ్యలో ఉన్న ప్రైవేట్ బోట్ ని చూపిస్తారు. అందులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. హీరోయిన్ పేరు జూలియా, హీరో పేరు టామ్, కొడుకు పేరు బెన్ అండ్ కూతురు పేరు కేసీ. యాక్చువల్లీ ఆ రోజు నైట్ వాళ్ళ కొడుకు బర్త్డే కోసం ఇక్కడికి వచ్చుంటారు. కొంచెం డిఫరెంట్ గా సెలబ్రేట్ చేయడానికి. కట్ చేస్తే హీరోయిన్ స్విమ్ చేయడానికి వెళ్తా అని తన కూతురికి చెప్పి డైవ్ చేస్తుంది. అప్పుడే హీరోయిన్ కూతురేమో హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తుంటుంది. ఇంకో పక్క టామ్ తన కొడుకుకి ఫిషింగ్ ఎలా చేయాలో నేర్పిస్తుంటాడు. హీరోయిన్ నీళ్ళల్లో దూకిన 2 మినిట్స్ కి వాటర్ లో ఏదో డిఫరెన్స్ తెలుస్తుంది. వాటర్ కదలికలు ఏం ఉండకుండా వాటర్ ఫ్లో అంతా ఒకవైపు వెళ్తుంటుంది. అది కొంచెం ఫాస్ట్ గా ఆపోజిట్ సైడ్ లాగుతుంది. బోట్ లో ఉన్న కంపాస్ కూడా ఒక డైరెక్షన్ లో కాకుండా రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. అదే టైంలో టామ్ తన కొడుకుతో బిజీగా ఉంటాడు. హీరోయిన్ గట్టిగా అరుస్తుంది, నన్ను కాపాడండి, వాటర్ నన్ను ఆపోజిట్ సైడ్ కి లాగేస్తుంది అని. టామ్ కి ఏమో వినపడదు. తన కూతురేమో సాంగ్స్ వింటుంటుంది. టామ్ కి మాత్రం ఎక్కడో చిన్నగా వినిపిస్తుంది. ఇక వెంటనే ఫ్రంట్ కి వెళ్లి చూస్తే వాటర్ లో ఉంటుంది. అది చూసి వాటర్ లోకి దూకి హీరోయిన్ ని కాపాడతాడు. పైకి వచ్చి తన కూతుర్ని తిడతాడు. వాటర్ లో ఉన్నప్పుడు చూడాలి కదా, ఏమైందో కూడా తెలియకుండా సాంగ్స్ వింటుంటావా అని అరుస్తాడు. సారీ డాడీ అని చెప్పి కూల్ అవుతారు. కట్ చేస్తే నైట్ అవుతుంది. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. బోట్ అంతా బలూన్స్ తో డెకరేట్ చేస్తుంటారు. బెన్ కి 13th బర్త్డే, సో కేక్ పెట్టి కట్ చేస్తాడు అండ్ బెన్ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ ని ఇస్తారు. ఫొటోస్ తీసుకోవడం, కేక్ తినడం అంటూ హ్యాపీగా ఉంటారు. కేసీకి ఒక లవర్ ఉంటాడు. వాడికి వీడియో కాల్ చేస్తుంది. ఎలా జరిగింది సెలబ్రేషన్స్ అని అడుగుతాడు. అంతలో బాయ్ ఫ్రెండ్ వెనుక ఆకాశంలో ఉరుములతో పిడుగులు పడుతుంటాయి. అది కేసీ గమనిస్తుంది. ఏంటి అక్కడ వర్షం పడుతుందా? ఎక్కువగా పిడుగులు ఉరుములుగా ఉన్నాయి అని అడిగితే ఏమో చాలాసేపుగా అలానే ఉంది అని అంటాడో లేదో సడన్ గా సిగ్నల్ కట్ అవుతుంది. ఇక బోట్ లోకి వచ్చి చెప్తుంది. అంతలో బోట్ బయట ఏదో పెద్దగా సౌండ్స్ వస్తుంటాయి. బోట్ కి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. అది ఏంటి అని వచ్చి చూస్తే తిమింగలాలు ఉంటాయి. అన్ని ఒక డైరెక్షన్ లో వెళ్తుంటాయి. టామ్ కి అవంతా చూసి డౌట్ వస్తుంది. ఎందుకంటే టామ్ ఓషన్ లో రీసెర్చ్ చేస్తుంటాడు కాబట్టి వాటి గురించి బాగా తెలుసు. ఏదో జరుగుతుంది అని ముందుగానే ఊహించి తిమింగలాలంతా వెళ్లిపోయాక వాటర్ లోకి దిగి బోట్ ని చెక్ చేయడానికి వెళ్తాడు. పైకి వచ్చి చూస్తే బోట్ కి ఉన్న ఐరన్ టామ్ షోల్డర్ కి గుచ్చుకుంటుంది. దానికి హీరోయిన్ స్టిచెస్ వేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. సరే ఇప్పుడేం ఇబ్బంది ఏమి లేదు కదా అని హీరోయిన్ అడిగితే లేదు, మనం కొంచెం ఆపదలో ఉన్నాం అని అంటాడు. ఎందుకంటే బోట్ కి ఉన్న మిషన్ వింగ్ ఒకటి విరిగిపోయింది. అది ఉంటేనే మనం లెఫ్ట్ ఆర్ రైట్ కి తిప్పగలం. అలానే బోట్ ని కనుక స్టార్ట్ చేసామంటే ఇంజన్ పాడైపోతుంది అని అంటాడు. అందరికీ ఏం చేయాలో అర్థం కాదు. సో ఫుడ్ ఎన్ని రోజులకు వస్తుందో అంత ఎత్తి పెట్టుకుంటారు. అయినా ఏం పర్లేదు, మనం ఇప్పుడున్న రూట్ లో చాలా షిప్స్ వస్తుంటాయి, మనం లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం అని అంటాడు. మనకు దగ్గరలో ఎవరైనా ఉన్నారేమో, సిగ్నల్ దొరుకుతుందేమో అని చెక్ చేస్తే ఒక్క సిగ్నల్ కూడా రాదు. అప్పుడు ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఏంటి అని చూస్తే ఆకాశంలో నుండి ఒక పెద్ద రాయి పడుతుంది. అది వాళ్ళున్న బోట్ దగ్గరకు వస్తుంటుంది. బోట్ ని ఆన్ చేసి కొంచెం ముందుకు వెళ్తారు. బోట్ ని ఆన్ చేసి ముందుకు వెళ్లారు కాబట్టి బోట్ ఇంజిన్ చెడిపోతుంది. ఇవంతా చూసి ఏదో శాటిలైట్ పడుంటుంది అని అనుకుంటారు. అప్పుడే ఉరుములు పిడుగులతో భూకంపం వచ్చినట్లు అవుతుంది. డోర్స్ అన్ని క్లోజ్ చేసి లైఫ్ జాకెట్స్ వేసుకొని అందరూ లోపల దాక్కుంటారు. సముద్రంలో అలలు ఎక్కువైపోతుంది. టామ్ ఏమో ఫ్లేర్ లైట్ తీసుకొని బయట చూపిస్తాడు, ఎవరైనా కాపాడుతారేమో అని. కానీ నో యూస్. ఇక నలుగురు అలిసిపోయి అలానే పడుకునేస్తారు. మార్నింగ్ లేచి చూస్తే సైలెంట్ గా ఉంటుంది. బోట్ కూడా కదలకుండా ఉంటుంది. సముద్రంలో ఇలా ఉండదు కదా అని బయటికి వచ్చి చూస్తే షాక్ అయిపోతారు. అస్సలు వాటర్ ఏముండదు. వాటర్ అంతా ఒక సైడ్ కి వెళ్ళిపోయినట్లు ఉంటుంది అండ్ బోటు మాత్రం ఒక రాయికి తగిలి అలానే నిలిచిపోయి ఉంటుంది. చుట్టూ కొండలు లోయలు అన్నట్లు ఉంటుంది. బోట్ లో ఉన్న కంపాస్ తీసుకొచ్చి చూస్తే నార్త్ డైరెక్షన్ లో ఉండేదంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. టామ్ కి అప్పుడు అర్థమవుతుంది ఎర్త్ యొక్క పోల్స్ చేంజ్ అయిపోయింది అని. అందుకే వాటర్ డైరెక్షన్స్ అంతా మారిపోయింది అని. కరెక్ట్ గా చెప్పాలంటే వాటర్ అంతా మనుషులు ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఇదొక పెద్ద డిజాస్టర్, దీని వల్ల చాలా మంది మనుషులు చనిపోయి ఉంటారు అని టామ్ అంటాడు. అది విని కేసీకి బాధేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ కి ఏమైందో ఏమో అని. బెన్ ఏం చేస్తాడంటే బలూన్స్ అంతా కలెక్ట్ చేసి ఒక కొండ పైన కడతాడు. అది చూసి ఎవరైనా వచ్చి కాపాడతారేమో అని. అప్పుడే టామ్ సిగ్నల్ ఏదైనా దొరుకుతుందా అని ట్రై చేస్తుంటే ఒక సిగ్నల్ దొరుకుతుంది. ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఎవరో కాదు, గవర్నమెంట్ ఆఫీసర్. తను ఒక వెజల్ లో ఉంటాడు, అంటే చిన్నపాటి సబ్మెరీన్. మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి, ఎందుకంటే వెళ్ళిన వాటర్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. సో అది వచ్చేది 1 వీక్ అవ్వచ్చు లేదా 1 డే లో కూడా అవ్వచ్చు. అందువల్ల మీరు జాగ్రత్తగా హైట్ లో ఉన్న ప్లేసెస్ లో ఉండండి అని అంటాడు. హీరో డైరెక్ట్ గా అడుగుతాడు, మీతో మేము కూడా రావచ్చా అని. లేదు, ఇది చాలా చిన్న వెజల్, ఇందులో 2 మెంబర్సే ఉండగలరు
ఉండగలం అంటాడు. అయితే నా పిల్లలున్నారు, వాళ్ళనైనా పిలుచుకోండి అని అడుగుతాడు. ఇంకేం చేయలేక సరే అంటాడు. తను చెప్పింది చెప్పినట్లు చూసి మ్యాప్ లో రూట్ వేసుకుంటాడు టామ్. ఆ ప్లేస్ కి వెళ్ళాలని ఫుడ్, వాటర్ అంతా ప్యాక్ చేసుకుంటుంటారు. అంతలో దూరంగా ఎవరో ఒకరు వస్తున్నది చూస్తాడు టామ్. బోట్ దిగి వచ్చి చూస్తే ఒక మనిషి పక్కనే ఒక కుక్క కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఆ బలూన్ ను చూసి వచ్చుంటాడు. టామ్ అతని దగ్గరికి వెళ్లి ఇదిగో వాటర్ తాగండి అని ఇస్తాడు. వాటర్ తాగేసి థ్యాంక్స్ చెప్తాడు అని అనుకుంటే టామ్ ఫేస్ పైన ఒక్కటిస్తాడు. టామ్ కింద పడిపోతాడు కూడా. అది చూసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ టైంలో వాడు ఒక కత్తి తీసుకొని టామ్ కడుపులో పొడుస్తాడు. అది చూసిన హీరోయిన్ కి భయం వేసి బోట్ దగ్గరకు పరిగెత్తుతుంది. అది చూసిన ఆ కిల్లర్ గాడు కత్తి తీసుకొని హీరోయిన్ పైకి విసురుతాడు. అది హీరోయిన్ భుజానికి తగిలి బ్లడ్ వస్తుంది. బోట్ లోకి వచ్చి పిల్లలిద్దరిని ఒక బాక్స్ లోకి వెళ్లి పడుకోండి అని చెప్తుంది. వాళ్ళ కూతురికి ఒక ఫ్లేర్ గన్ ఇస్తుంది. నీకు అవసరం అయితేనే యూజ్ చెయ్యి అని అంటుంది. ఇక ఆ లాకర్ ని క్లోజ్ చేసి బోట్ లోనే బేస్మెంట్ కి వెళ్తుంది. ఆ కిల్లర్ గాడు లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చి కిచెన్ లోకి వెళ్లి ఆకలికి దొరికిందే ఛాన్స్ అని అంతా తినేస్తాడు. ఇక హీరోయిన్ వెతుక్కుంటూ బేస్మెంట్ కి వచ్చి చూస్తే అక్కడ ఉండదు. తను బోట్ నుంచి బయటకు వచ్చేస్తుంటుంది. బయట ఉన్న కుక్క హీరోయిన్ ని చూస్తే అరుస్తుంటుంది. అది విని కిల్లర్ వచ్చేస్తాడు. ఆ టైంలో ఇంకేం చేయాలో తెలియక ఆ కుక్కని చంపేస్తుంది. తరువాత హీరోయిన్ బోట్ ఎక్కి లోపలికి వచ్చి వాడిని చంపాలని ట్రై చేస్తుంది. కానీ జస్ట్ లో మిస్ అవుతాడు. వాడు హీరోయిన్ కొడతాడు. కరెక్ట్ గా కేసీ గన్ తీసుకొని ఆ కిల్లర్ ఫేస్ పైనే కాలుస్తుంది. వాడు అలానే పడిపోతాడు. ఇక ముగ్గురు త్వరగా బయటికి వచ్చేస్తారు. టామ్ దగ్గరికి వెళ్లి తన ఫాదర్ చనిపోయాడు అని తెలిసి చాలా బాధపడుతుంటారు. అప్పుడే బోట్ ఫైర్ అయ్యి బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఆ కిల్లర్ గాడు బతికి మళ్ళీ వీళ్ళ వైపే వస్తుంటాడు. అది చూసి హీరోయిన్ తన పిల్లల్ని లాక్కొని వెళ్తుంది. కెప్టెన్ ఉన్న షిప్ వైపు వెళ్తుంటే కొండలు గుట్టలు ఎక్కి దిగాల్సి వస్తుంది. అలానే వెళ్తూ ఒక ప్లేస్ కి వస్తారు. అక్కడ పైనుంచి వాటర్ పడుతుంటుంది. దాన్ని తాగుదామని తాగితే చాలా సాల్ట్ గా ఉంటుంది. తన అక్క దగ్గర వాటర్ ఉంటుంది. దాన్ని ఇచ్చి తాగు అని చెప్తే లేదు నువ్వు దాచుకో అని అంటాడు. ఆ ప్లేస్ కి కిల్లర్ కూడా వస్తుంటాడు. అది గమనించిన హీరోయిన్ తన పిల్లల్ని ఫాస్ట్ గా పిలిచికెళ్లిపోతుంది. వీళ్ళు వెళ్లే దారిలో ప్లాస్టిక్ బాటిల్స్ ని చూపిస్తారు. అంటే మనుషులు ఈ భూమినే కాదు సముద్రాన్ని, సముద్రంలోని జీవులను ఎలా నాశనం చేస్తున్నారు అనేది ఈ జస్ట్ ఒక్క సీన్ లోనే చూపించేస్తారు. పక్కనే షార్క్ కూడా చనిపోయి కనిపిస్తుంది. బెన్ వెళ్లి అది బతుకుందా లేదా అని చూస్తుంటాడు. అంతలో ఆ కిల్లర్ రావడం చూసి వాడి కనిపించకుండా పరిగెడతారు. షార్క్సే కాదు పెద్ద పెద్ద తిమింగలాలు కూడా చనిపోయి అక్కడ పడుంటుంది. వాటినంతా క్రాస్ చేసి చాలా దూరం నడుచుకుంటూ వచ్చేస్తారు. బెన్ డీహైడ్రేట్ అయ్యి కింద కూర్చునేస్తాడు. హీరోయిన్ అండ్ వాళ్ళ కూతురైనా వాటర్ తాగుంటారు. కానీ వీడు మాత్రం కొంచెం కూడా తాగుండడు. సో కేసీ బెన్ కి ఉన్న వాటర్ ఇచ్చేస్తుంది. మన దగ్గర ఉన్న ఫుడ్ అండ్ వాటర్ మొత్తం అయిపోయింది. సో ఇక మన ముగ్గురం చనిపోవడం ఖాయం అని బాధతో కేసీ అంటుంది. తన తల్లి మాత్రం లేదు మనం ఆ వెజల్ దగ్గరికి వెళ్తే చాలు మనం బ్రతికి బయటపడొచ్చు అని కొంచెం ధైర్యం చెప్తుంది. ఇక ఇలానే కొంత దూరం వెళ్ళగానే ఒక పెద్ద పాడుబడిన ప్లేన్ కనబడుతుంది. దానికి మొత్తం తుప్పు పట్టుంటుంది. అంటే ఆ ప్లేన్ ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల వాటర్ లో పడిపోయి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయి ఉంటుంది. అది ఇప్పుడు బయటపడింది. ఈ రోజు నైట్ కి ఇక్కడే స్టే చేయాలని అనుకుంటారు. లోపలికి వచ్చి కూర్చొని హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో బయటకు తీసి ఏడుస్తుంది. బెన్ అండ్ కేసీ కూడా వాళ్ళ తండ్రిని తలుచుకొని బాధపడుతుంటారు. బాగా అలసిపోయారు కాబట్టి అలానే నిద్రపోతారు. కేసీకి మిడ్ నైట్ లో ఏదో సౌండ్ వచ్చినట్లు వినిపిస్తుంది. ఏంటా అని బయటికి వచ్చి చూస్తే ఆ కిల్లర్ గాడు అక్కడికి వస్తుంటాడు. వాడికి తెలియంది ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసి వాడికి ప్లాన్ వేస్తుంటారు. అది ఎలా అంటే కేసీ వెనకే కిల్లర్ వస్తుంటాడు. దగ్గరకు వచ్చాక హీరోయిన్ వాడి వెనక నుంచి వచ్చి కత్తి తీసుకొని ఎలా పడితే అలా పొడిచి చంపేస్తుంది. కట్ చేస్తే మార్నింగ్ ప్లేన్ నుంచి బయటికి వచ్చి చూస్తే ఆ కిల్లర్ బాడీ అక్కడ ఉండదు. అంటే ఇక్కడ భయంకరమైన మృగాలు కూడా ఉన్నాయి అని వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడే ఉంటే ప్రమాదం అని త్వరగా అక్కడి నుంచి మూవ్ అవుతారు. వెళ్తుంటే బెన్ కి విపరీతమైన దాహం వేస్తుంది. అక్కడ బండల పైన సముద్రపు వాటర్ ఉంటుంది చిన్న గుంతలో. అది చూస్తేనే అర్థమవుతుంది అందులో చేపలు చనిపోయి ఉంటుంది అండ్ వాటర్ కూడా చాలా మురిగ్గా ఉంటుంది. వీడికున్న దాహానికి తప్పక తల వాటర్ లో పెట్టి తాగేస్తాడు. హీరోయిన్ వచ్చి పైకి లేపుతుంది. అంత లోపల వాటర్ ని బాగా తాగేస్తాడు. దానివల్ల బెన్ హెల్త్ బాగా బాగాలేకుండా పోతుంది. వీళ్ళకు ఓపిక లేక ఇక్కడే ఎక్కడైనా టెంట్ ఉంటే బాగుంటుంది అని అనుకొని అక్కడే ఉన్న ప్లాస్టిక్ చైర్స్ తో ఒక చిన్న రూమ్ లాగా రెడీ చేసుకొని లోపలికి వెళ్లి ఉంటారు. అనుకొని ఉన్నప్పుడు హీరోయిన్ కి ఒక సౌండ్ వస్తుంది. ఏంటా అని బయటికి వెళ్లి చూస్తే షాక్ అయిపోతుంది. వెంటనే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని లేపి ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోవాలని పరిగెత్తారు. అసలు ఏం చూసిందో కూడా వాళ్ళకి చెప్పట్లేదు. వెళ్తుంటే పక్కనే ఒక పెద్ద షిప్ పడుంటుంది. అందులో ఉన్న కంటైనర్స్ కింద పడుంటుంది. ఆ కంటైనర్స్ దగ్గరికి వెళ్తుంటే కొందరు కనిపిస్తారు. అసలు హీరోయిన్ ఏం చూసింది అంటే సముద్రంలో ఉండాల్సిన పెద్ద పెద్ద పీతలు వచ్చుంటాయి. అది చూసి అక్కడున్న వాళ్ళు హీరోయిన్ రాకపోయినా పర్లేదని కంటైనర్స్ ని క్లోజ్ చేసుకుంటారు. దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది, ప్లీజ్ నా పిల్లల్ని కాపాడండి అని. బట్ నో యూస్, ఎలాంటి హెల్ప్ చేయరు. పీతలేమో వచ్చేస్తుంటాయి. ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి కాబట్టి ఆ కంటైనర్స్ పైకి పిల్లల్ని ఎక్కిస్తారు. లాస్ట్ లో హీరోయిన్ ఎక్కుతుంది. కరెక్ట్ గా ఒక పీత హీరోయిన్ కాలని గాయపరుస్తుంది. వదిలించుకొని ఎలాగోలా పైకి ఎక్కేస్తుంది.
వచ్చేస్తుంది. ఆ కంటైనర్ కి ఒక సైడ్ లో చిన్న హోల్ ఉంటుంది. అందులోకి ఈ పీతలు వెళ్లి కొరకడానికి ట్రై చేస్తుంటుంది. వాళ్ళు కూడా గన్తో వాటిని కాలుస్తారు. ఇక లోపల ఉన్న వాళ్ళని ఈ పీతలు చంపేస్తుంది. హీరోయిన్ కి ఆ గాయం వల్ల మైకం వేసి పడిపోతుంది. ఆ పీతలు అందరినీ చంపి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తుంది. చూస్తే తన పిల్లలు ఉండరు. ఏమయ్యారో అని గట్టిగా అరుస్తుంది. చూస్తే వాళ్ళు కంటైనర్ నుంచి కింద దిగుంటారు. ఎందుకంటే ఒక కంటైనర్ లో వాళ్ళకి కావాల్సిన వాటర్, ఫుడ్ అంతా ఉంటుంది. వాటిని కొంత వీళ్ళు తిని కొంత బ్యాగ్ లో పెట్టుకుంటారు. అక్కడ పడి ఉన్న వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది అండ్ ఒక శాటిలైట్ ఫోన్ కూడా ఉంటుంది. అది కూడా తీసుకొని వెజల్ లో ఉన్న కెప్టెన్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలాగోలా కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఇలా చెప్తుంది, ఇక్కడ సముద్రపు పీతల నుంచి మమ్మల్ని కాపాడుకునే ప్రాసెస్ లో మ్యాప్ ని ఎక్కడో పడేశాను అని అంటుంది. నేను కూడా దానివల్లే గాయపడ్డాను అని కెప్టెన్ అంటాడు. పీతలు వచ్చింది అంటే మరి కొంతసేపట్లో సముద్రపు వాటర్ కూడా వచ్చేస్తుంది. సో మీరు నేను ఉన్న ప్లేస్ కి త్వరగా రండి అని చెప్పి నేను ఒక ఫ్లేర్ లైట్ వేస్తాను. అది చూసి ఇక్కడికి రమ్మంటాడు. ఫ్లేర్ లైట్ ని బెన్ చూస్తాడు. ఇక ముగ్గురు ఒక హోప్ తో ఆ డైరెక్షన్ లో వెళ్తారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక ప్లేస్ లో ఆగుతారు. అక్కడి నుంచి దూరంగా ఎల్లో కలర్ లో ఒక వెసల్ కనపడుతుంది. ఆ కెప్టెన్ చెప్పింది అదే అని అనుకొని దాని సైడ్ గా వెళ్తారు. మధ్యలో గుంతలు, బండలు అన్ని ఉంటాయి. రెండు బండల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే సముద్రపు పాచి ఎండిపోయి గట్టిగా ఉంటుంది. అది తెలియకుండా హీరోయిన్ దానిపైన కాలు పెట్టగానే తను లోయలో పడిపోతుంది. బెన్ అండ్ కేసీ మాత్రం పైనే ఉండిపోతారు. వెంటనే హీరోయిన్ ఇలా చెప్తుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి, కొంతసేపట్లో వాటర్ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఆ వెజల్లో ఇద్దరు మాత్రమే వెళ్లేంత ప్లేస్ ఉంది. నేను పైకి రాలేను, నన్ను వదిలి వెళ్లిపోండి అని హీరోయిన్ అంటుంది. కేసీ ఏడుస్తుంది. తల్లిని వదిలి వెళ్ళడానికి మనసు రాదు. నేను నిన్ను వదిలిపోను, నువ్వు కూడా రా అమ్మా అని అరుస్తుంది. లేదు నేను రాలేను, నువ్వు తమ్ముడు వెళ్ళండి, బెన్ని బాగా చూసుకో, బాగా పెంచు అని చెప్తుంది. లేట్ చేసే కొద్దీ మనకే ప్రాబ్లం అని కేసీ అండ్ బెన్ ఇష్టం లేకపోయినా కూడా అక్కడి నుంచి వెసల్ దగ్గరకు వచ్చేస్తారు. డోర్ ఓపెన్ చేయండి, మేము వచ్చేసాం అని అరిస్తే ఎవరు ఓపెన్ చేయరు. ఎందుకంటే కెప్టెనే బయట ఉన్నాడు గాయాలతో. నేను ప్రాణాలతో బతకలేను, మీరిద్దరూ ఈ వెజల్ ఎక్కి వెళ్లిపోండి అని చెప్తాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కేసీ వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెడుతుంది. ఎందుకంటే కెప్టెన్ రాడు కాబట్టి. కట్ చేస్తే హీరోయిన్ దగ్గరకు పీతలు వచ్చుంటాయి. తన దగ్గర ఉన్న గన్ తో కాలుస్తూ ఉంటుంది. కానీ ఏం లాభం, ఆ పీతలు 1-2 కాదు, కొన్ని వేల 100 సంఖ్యల్లో ఉన్నాయి. ఇక్కడతో హీరోయిన్ చాప్టర్ క్లోజ్ అని అనుకుంటున్నప్పుడు కేసీ వచ్చి అరిచి వాళ్ళ అమ్మని పైకి లాగేస్తుంది. అక్కడి నుంచి పైకి వచ్చి వెజల్ దగ్గరకు వస్తారు. అంతలో కరెక్ట్ గా సముద్రపు వాటర్ కూడా వచ్చేస్తుంది. ఆ విజువల్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. వెంటనే ఈ ముగ్గురు లోపలికి వెళ్లి లాక్ వేసుకుంటారు. వాటర్ వచ్చి వెజల్ కి తగలకానే ఏదో రాయి తీసి కొట్టినట్లు ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ కి ఒక్క సెకండ్ లో వాళ్ళ హస్బెండ్, సముద్రం, కిల్లర్, డాగ్ అన్ని గుర్తొస్తుంది. ఇక అలానే మైకంలోకి వెళ్లిపోతారు ముగ్గురు. ఆ సీన్ కట్ చేస్తే హీరోయిన్ కి మెలకువ వస్తుంది. వెజల్ ఒక ఒడ్డున వచ్చి ఆగుంటుంది. అది ఏ దేశం అని కూడా తెలియట్లేదు. పైకి వచ్చి చూస్తే ఆ ఊరంతా సునామీ వల్ల సర్వనాశనం అయి ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు, వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉంటారు. ఆ ముగ్గురిని చూపిస్తూ ఈ మూవీని ఇక్కడితో ఎండ్ చేస్తారు. ఇలాంటి మంచి మూవీస్ మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.